అస్సాంలో ఎవరు గెలుస్తారు అనేది ఎగ్జిట్ పోల్స్లో ఒక అంచనా వస్తుంది. అది 29th ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్పై డీటెయిల్గా చెప్తాను. తర్వాత మీకు May 4th రిజల్ట్స్ రోజు మరింతగా విశ్లేషిస్తాను. కానీ అసలు ఏ అంశాలు ఎవరిని గెలిపించవచ్చు అనేది మన ముందున్న ప్రశ్న. సో అస్సాంతో మొదలుపెట్టి బెంగాల్, తమిళనాడు, కేరళ, ఆఫ్కోర్స్ పుదుచ్చేరి చిన్న రాష్ట్రం, ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ పైన, ఎగ్జిట్ పోల్స్ పైన, రిజల్ట్స్ పైన, ఆ రిజల్ట్స్ ఇచ్చే పొలిటికల్ ఇంప్లికేషన్స్ పైన నెక్స్ట్ 1 వీక్ మీకు పుష్కలంగా వీడియోస్ వస్తాయి. సో ఈ ఫేజ్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ హిందూ ముస్లిం పోలరైజేషన్కు ఒక టెస్టింగ్ గ్రౌండ్గా, బ్యాటిల్ గ్రౌండ్గా ఉన్న స్టేట్ అస్సాం. అస్సాంలో 34.22% ముస్లిమ్స్ ఉంటారు. అందువల్ల ముస్లిమ్స్ ఎన్ బ్లాక్గా ఒక పార్టీకి ఓటేస్తే ఆ పార్టీని ఓడించడం అంత సులభం కాదు. సో ఇప్పుడు ఉన్న సర్వేల ప్రకారం, ఇప్పుడు లేటెస్ట్ సర్వే 79% ఆఫ్ ద ముస్లిమ్స్ కాంగ్రెస్కు ఓటు వేస్తాం అని అన్నారు. వాస్తవంగా ఇక్కడ ముస్లిం పార్టీ ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వంలో ఉంది. కాంగ్రెస్తో లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ ఉంటుంది, ఓసారి పొత్తు ఓసారి ఉండదు. బీజేపీ మిత్రపక్షమైన అస్సాం గణ పరిషత్ కూడా ముస్లిం ఓటింగ్ పడిన చరిత్ర ఉంది. కానీ ఈసారి మారిన పోలరైజేషన్ వల్ల, ముఖ్యంగా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ యాంటీ ముస్లిం రెటోరిక్ను తీవ్ర స్థాయికి తీసుకెళ్ళాడు. బహిరంగంగానే, మామూలుగా కాదు. మీరు ఏం చేస్తారో చేసుకోండి అని అసెంబ్లీలోనే అన్నాడు. సో అందులో ముఖ్యంగా మియా ముస్లిమ్స్ను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే అస్సాం ముస్లిం పాపులేషన్లో అందరూ ఒకే రకం కాదు, 3 రకాలు ఉంటారు. ఒకటి మీకు బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్, వీళ్ళని మియా ముస్లిమ్స్ అంటారు మా హేమంత్ బిశ్వా శర్మ. వీరు కాక ఇండిజినస్ అస్సామీ ముస్లిమ్స్ ఉంటారు, అంటే అస్సామీ భాష మాట్లాడే అస్సాం ముస్లిమ్స్, బెంగాల్ నుంచి అస్సాంలోకి మైగ్రేట్ అయిన వాళ్ళకి కాదు. ఈ 3వ సెక్షను ఈస్ట్ పాకిస్తాన్, అంటే బంగ్లాదేశ్, ప్రస్తుత బంగ్లాదేశ్, అక్కడ నుంచి ఆ ఆరిజిన్ కలిగిన, ఆ సంతతి కలిగినటువంటి ముస్లిమ్స్ ఉంటారు. సో ఈ 3 రకాల ముస్లిమ్స్ వాస్తవంగా వీరి కన్సర్న్స్ వేరు. ఇప్పుడు అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్ కన్సర్న్స్ వేరు, బెంగాలీ స్పీకింగ్ వాళ్ళ కన్సర్న్స్ వేరు. కానీ హేమంత్ బిశ్వా శర్మ నాయకత్వంలో బీజేపీ తీసుకున్న బలమైన యాంటీ ముస్లిం పొలిటికల్ ప్రాజెక్టు వల్ల ఈ ముస్లిం ఓటర్స్ మొత్తం ఏకోన్ముఖంగా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవుతున్నారు. ఇది దేశంలో చాలా ప్రాంతాల్లో మనకు కనబడుతోంది. అస్సాంలో అయితే పతాక స్థాయి కనబడుతోంది. మీకు అక్కడ కాంగ్రెస్కు గౌరవ్ గగోయ్ రూపంలో చాలా బలమైన చీఫ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ కూడా ఉన్నాడు. సో అందువల్ల ముస్లిం ఓటు 34%, అంటే ప్రతి 3 అస్సామీ ఓటర్లలో ఒకరు, అస్సామీ ప్రజల్లో ఒకరు ముస్లిం. అలాంటప్పుడు మరి వారి ఓటింగ్ ప్యాటర్న్ ఆటోమేటిక్గా కాంగ్రెస్కు బొనాంజా లాగా ఉండాలి. కానీ ఇక్కడే బీజేపీ అనుసరిస్తున్న ఎత్తుగడలు, వ్యూహాలు చాలా కీలకమైనవి. సో ఈ ఎత్తుగడల వ్యూహాల్లో మొదటిది ఏంటిదంటే డీలిమిటేషన్ ప్రక్రియను ఒక వెపన్గా వాడారు. సో డీలిమిటేషన్ మీకు దేశమంతటా ఇంకా జరగాలి, కానీ కాశ్మీర్లోను అస్సాంలోనూ జరిగాయి, జమ్మూ కాశ్మీర్ అండ్ అస్సాం. సో ఈ 2 రాష్ట్రాల్లో జరిగినప్పుడు అస్సాంలో ఉన్న డీలిమిటేషన్ ప్రక్రియను భారతీయ జనతా పార్టీ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండడం వల్ల ఆ డీలిమిటేషన్లో జాగ్రత్తగా ముస్లిం డామినేటెడ్ అండ్ ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సీట్లను కాస్త తగ్గించేలా ఎత్తుగడలు వేశారు. మీకు ఈ డీలిమిటేషన్ 2023లో జరిగింది. ఈ డీలిమిటేషన్కు ముందు ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీస్ అస్సాంలో 41 ఉండే, ఇప్పుడు అవి కాస్త 26కు తగ్గిపోయాయి. అంటే సిగ్నిఫికెంట్గా తగ్గిపోయాయి, మోర్ దెన్ 30% తగ్గిపోయాయి ముస్లిం డామినేటెడ్ సీట్స్, సరే ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సీట్స్. ఇక ముస్లిం డామినేటెడ్ సీట్స్, అంటే ముస్లింలే అధికంగా ఉన్న,
అంటే ముస్లింలు మాత్రమే ఓటు వేస్తే గెలిచే అవకాశం ఉన్న సీట్లు ఒకప్పుడు 29-30 ఉండే 2023 కన్నా ముందు. అవి ఇప్పుడు 20-23కి పడిపోయాయి. సో 29-30 నియర్లీ 30 సీట్స్ ఉన్నాయి, కాస్త ఇప్పుడు నియర్లీ 23కి పడిపోయాయి. ఇందులో కూడా నియర్లీ 20-25% డిక్లైన్ వచ్చింది. సో బీజేపీ ఎత్తుగడలో మొదటి ఎత్తుగడ ఏంటంటే ముస్లిం డామినేటెడ్ సీట్స్ను గణనీయంగా తగ్గించడం ద్వారా, అంటే ఆ డీలిమిటేషన్ ప్రక్రియలో కాన్స్టిట్యున్సీ బార్డర్స్ను మీకు ఒక చోట కాన్సన్ట్రేట్ అయ్యేలా, ముస్లిం ఓటర్స్ ఉన్న చోట కాన్సన్ట్రేట్ అయ్యేలా చేయడం ద్వారా ముస్లిం డామినేటెడ్ సీట్స్ను తగ్గించారు. సిమిలర్ స్ట్రాటజీ తెలంగాణలో డీలిమిటేషన్ అప్పుడు హైదరాబాద్లో చేయబోతున్నారన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వాదన. హైదరాబాద్లో కూడా ముస్లిం డామినేటెడ్ సీట్స్ని తగ్గించి హిందూ డామినేటెడ్ సీట్స్ని పెంచి హిందూ ముస్లిం డివైడ్ తేగలిగితే హైదరాబాద్లోనే 1/3 సీట్స్ గెలుచుకోవాలన్నది బీజేపీ తెలంగాణ స్ట్రాటజీలో కీలకమైంది. అస్సాం స్ట్రాటజీని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు చాలా విషయాలు ఇతర రాష్ట్రాలకు కూడా అర్థమవుతాయి. సో ముస్లిం కాన్స్టిట్యున్సీస్ను, ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కాన్స్టిట్యున్సీస్ను తగ్గించడం అనేది బీజేపీ గెలుపు స్ట్రాటజీలో ఒక కీలక అంశం. కానీ అక్కడితో ఆగలేదు. ముస్లిం ఓటింగ్ ప్యాటర్న్ అస్సాం ఎలక్షన్స్ను కాస్త గమనిస్తే బీజేపీ ఇప్పుడు అనుసరిస్తున్న ఒక విరులెంట్ హిందూ ముస్లిం డివైడ్, ఎంటైర్ క్యాంపెయిన్ మొత్తం హిందూ ముస్లిం చుట్టే తిరుగుతుంది. దీనికి కారణం ఏంటి అంటే అర్థం చేసుకోవటానికి ఒక 10 ఏళ్ళ ఎన్నికలు చూడాలి. 2016లో కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వంలోని ఏఐయుడిఎఫ్ విడివిడిగా పోటీ చేశాయి. ఏఐయుడిఎఫ్తో కాంగ్రెస్ కలవలేదు. ఆ టైంలో బీజేపీ 60 సీట్స్ గెలుచుకోగలిగింది. మీకు క్లియర్గా ముస్లిం ఓటు ఫ్రాగ్మెంటేషను, ముస్లిం ఓట్లో చీలిక బీజేపీకి ఉపయోగపడింది. కానీ బీజేపీ ఆశించిన హిందూ కన్సాలిడేషన్ చేయలేకపోయింది. అంటే 2016 ఎలక్షన్స్లో బీజేపీ గెలవటానికి మూలము టోటల్ హిందూ ఓట్ కన్సాలిడేషన్ కాదు, ముస్లిం ఓటు డివిజన్ అనేది బీజేపీ గెలుపుకు ముఖ్యంగా దోహదం చేసింది. 2021కి వచ్చే వరకు కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వంలోని ముస్లిం పార్టీ అనే ఏఐయుడిఎఫ్ కలిసి పోటీ చేశాయి. కలిసి పోటీ చేసినప్పుడు బీజేపీ కూడా గెలవడమే కాదు, 60 సీట్స్ నుంచి 75 సీట్స్ గెలుచుకుంది. ఇది ఎలా సాధ్యమైంది? మరి ముస్లిం ఓటు ఫ్రాగ్మెంట్ అయినప్పుడు 60 సీట్లు తెచ్చుకొని, ముస్లిం ఓటు డివైడ్ అయినప్పుడు 60 సీట్లు తెచ్చుకున్న కాంగ్రెస్, ఏఐయుడిఎఫ్ ముస్లిం ఓట్స్ కలిసి ముస్లిం ఓటు డివైడ్ అయినప్పుడు బీజేపీకి 60 సీట్స్ వస్తే ముస్లిం ఓటు ఏకమైంది. కాంగ్రెస్, ఏఐయుడిఎఫ్ కలిసే పోటీ చేశాయి. అయినా కూడా మరి ఇంకా ఎక్కువ ఎందుకు వచ్చే బీజేపీ కంటే హిందూ ఓటు టోటల్గా కన్సాలిడేట్ అయింది. 2016తో పోలిస్తే 2021లో కంప్లీట్ కన్సాలిడేషన్ ఆఫ్ హిందూ ఓట్ అయింది. ఇక ముస్లిం ఓట్లతో బీజేపీకి పనే లేదు. ముస్లిమ్స్ అంతా కలిపి కట్టగట్టుకొని ఒకరికి ఓటేసినా బీజేపీ గెలుపును ఆపలేకపోయారు. దానికి కారణం హిందూ ఓటు టోటల్గా బీజేపీ వెనకాల కన్సాలిడేట్ కావడం. ఇప్పుడు 2024 ఎలక్షన్స్కి వచ్చే వరకు బీజేపీ, కాంగ్రెస్, ఏఐయుడిఎఫ్ విడిపోయాయి. మళ్ళీ ముస్లిం ఓట్ ఫ్రాగ్మెంట్ కావాలి, కానీ కాలే. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీకు బద్రుద్దీన్ అజ్మల్ పోటీ చేసిన కాన్స్టిట్యున్సీలోనే కాంగ్రెస్ 10 లక్షల మెజార్టీతో గెలిచింది. అక్కడ ఏఐయుడిఎఫ్ బద్రుద్దీన్ అజ్మల్కు కేవలం 18% ఓటింగ్ మాత్రమే వచ్చింది. దీనికి కారణం ఏంటి అంటే ముస్లిం ఓటు కాంగ్రెస్, ఏఐయుడిఎఫ్ కలిసి ఉంటేనే ఎన్ బ్లాక్గా ఓటేయడం కాదు, కలిసి లేకపోయినా ఫ్రాగ్మెంట్ డివైడ్ కావడం లేదు. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఏ పార్టీ అయితే వైబుల్ అపోజిషన్ అనుకుంటే ఆ పార్టీకి ఎన్ మాస్గా ఓటేస్తున్నారు. దాంతో మీకు ఏఐయుడిఎఫ్ పైనే కాంగ్రెస్ గెలవగలిగింది. సో అందువల్ల ఇప్పుడు ఈ పాటను చూసిన తర్వాత బీజేపీకి అర్థం ఏంటంటే హిందూ కన్సాలిడేషన్, ముస్లిం కన్సాలిడేషన్ రెండు ఉన్న హిందూ టోటల్ కన్సాలిడేషన్ అయితే బీజేపీయే గెలుస్తుంది.
హిందూ కన్సాలిడేషన్ పూర్తిగా కాకుండా ముస్లిం ఓటు ఫ్రాగ్మెంట్ అయినా బీజేపీ గెలుస్తుంది. ఇది రెండో సినారియో. మూడో సినారియా హిందూ ఓటు పూర్తిగా కన్సాలిడేట్ కాక ముస్లిం ఓటు యునైట్ అయితే అప్పుడు బీజేపీకి ఛాలెంజ్ వస్తుంది. అందువల్ల ఈ థర్డ్ సినేరియోని దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఇప్పుడు ఏం ఆలోచిస్తుందంటే హిందూ ఓటు కన్సాలిడేషన్తో పాటు ముస్లిం ఓటును ఎలా డివైడ్ చేయాలి అని. మరి డివైడ్ చేద్దామంటే నేను ఇంతకుముందు చెప్పాను. ఎగ్జాంపుల్ 2024 ఎలక్షన్స్ మీకు ముస్లిమ్స్ ఏకోన్ముఖంగా కాంగ్రెస్ వైపుగా మారుతున్నారు. ఇప్పుడు 2021లో మీరు చూస్తే కాంగ్రెస్ ఏఐయుడిఎఫ్ కలిసి ఉంటే 81% ఆఫ్ ముస్లిమ్స్ ఈ అలయన్స్ కోటేశారు. కానీ ఇప్పుడు కలిసి లేకపోయినా 79% ఆఫ్ ద ముస్లిం ఓటర్స్ లేటెస్ట్ సర్వేలో కాంగ్రెస్కి మొగ్గు చూపారు. ఈ ట్రెండ్ 2024 ఎలక్షన్స్లో కూడా క్లియర్గా కనబడ్డది. ఏఐయుడిఎఫ్ను తమ ముస్లిం పార్టీగా భావించడం లేదు. ముస్లిం పార్టీగా భావించకుండా ఓట్ కటర్ అంటే బీజేపీ గెలుపుకు ఉపయోగపడుతుంది అనే భావించి ప్రజలు ముస్లిం ఓటర్స్ క్లియర్గా కాంగ్రెస్ వెనకాల కన్సాలిడేట్ అవుతున్నారు. మరి 2021 లాగా ముస్లిం ఓట్ కన్సాలిడేషన్ అయినా హిందూ ఓటు కనుక తన వైపు తిప్పుకోగలిగితే పూర్తిగా బీజేపీ గెలుస్తుంది. కానీ ఇక్కడే బీజేపీకి యాంటీ ఇన్కంబెన్సీ ఎదురవుతుంది. అధికారంలో ఉన్నారు కనుక ప్రభుత్వం పట్ల ఉండే సహజ వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ పట్ల సానుకూలత ఆటోమేటిక్గా జరగాలి. అందుకే ఇప్పుడు తెలివిగా హేమంత్ బిశ్వా శర్మ టోటల్ హిందూ కన్సాలిడేషన్ కోసం బీజేపీ పెద్ద ఎత్తున యాంటీ ముస్లిం క్యాంపెయిన్ మొదలుపెట్టారు. సో ఈ యాంటీ ముస్లిం క్యాంపెయిన్లో భాగంగా ఎంత స్థాయిలో అంటే నేను సైడ్స్ తీసుకుంటాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని మొదలుపెట్టాడు. అసెంబ్లీలో మాట్లాడుతూ నేను ముస్లింలందరినీ అస్సాం నుంచి పంపించలేను, కానీ వాళ్ళే ఇక్కడ ఉండకుండా చేస్తా అని అసెంబ్లీలో మాట్లాడాడు. ప్రధానంగా అటాక్ మియా ముస్లిమ్స్ అంటే బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్ అంటే బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళకి కావచ్చు, మీకు ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆరిజిన్ ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, వాళ్ళంతా బెంగాలీ ముస్లిమ్స్. అదే సమయంలో అస్సామీ స్పీకింగ్ ముస్లింలను అట్రాక్ట్ చేయడం అంటే హిందూ కన్సాలిడేషన్తో పాటు ముస్లిం ఓటు కాంగ్రెస్ వెనకాల కన్సాలిడేట్ కాకుండా ఒక వ్యూహాన్ని కూడా హేమంత్ బిశ్వా శర్మ నాయకత్వంలో బీజేపీ చేస్తుంది. మీకు ఇది దేశమంతటా మోడీ నాయకత్వంలో బీజేపీ చేస్తుంది. పస్మండా ముస్లిమ్స్ అని ముస్లింల్లో ఉన్న వెనక్కబడిన ముస్లింలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ఎత్తుగడ, ట్రిపుల్ తలాక్ లాంటి దాని విషయంలో అడావుడి చేసి ముస్లిం ఉమెన్ ఓటర్స్ను కూడా తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నం. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నీకు అస్సాంకి వచ్చే వరకు లాంగ్వేజ్ డిఫరెన్స్ కూడా ఉంది. ఇప్పుడు అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్ బెంగాలీ మైగ్రెంట్స్ పట్ల వ్యతిరేకం. అది అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్ హిందూస్థానికి కాదు, బెంగాలీలు రావడం పట్ల వ్యతిరేకం. దాని నుంచి అస్సాం మూమెంట్ వచ్చింది. అస్సాం గణ పరిషత్ ఉంది. సో మీకు ఇప్పుడు అస్సాం గణ పరిషత్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కొంత ముస్లిం ఓటు చీల్చుకున్నా ఓవరాల్గా కాంగ్రెస్ వెనకాలే కన్సాలిడేట్ అవుతుంది. ఆ ప్రభావాన్ని ఎదుర్కోవటానికి కంప్లీట్ హిందూ కన్సాలిడేషన్ 2021లో సాధించినట్టు తెచ్చుకోవడంతో పాటు అస్సామీ స్పీకింగ్ ముస్లింలు తన వైపు తిప్పుకోవాలి అనేది ఇప్పుడు బీజేపీ వ్యూహం. అందుకే అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతేకాకుండా ఈ బెంగాలీ స్పీకింగ్ ముస్లిం ట్రేడర్సు మియా ముస్లిమ్స్ ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు అంటూ వాళ్ళని టార్గెట్ చేశారు. దాంతో వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీసి అస్సామీ స్పీకింగ్ ముస్లింలకు మా పైన టార్గెట్ చేయకుండా జాగ్రత్త పడుతున్నాడు. సో అందువల్ల హిందూ టోటల్ కన్సాలిడేషన్, ముస్లిం ఓటు డివిజన్ ఇప్పుడు బీజేపీ అస్సాం గెలవటానికి అనుసరిస్తున్న వ్యూహం. హిందూ ఓట్ కన్సాలిడేషన్కు బీజేపీ అనుసరించని ఎత్తుగడంటూ ఇది లేదు. హేమంత్ బిశ్వా శర్మ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ స్థాయికి వెళ్ళాడంటే ముస్లిం దుస్తులు కలిగినటువంటి పైన ముస్లిం టోపీ కలిగిన ఇద్దరు వ్యక్తుల్ని తాను ఒక తుపాకీతో ఫైర్ చేస్తున్నట్లు ఫోటోలు కూడా సోషల్ మీడియా పోస్ట్ చేశాడు. సో దాంట్లో నో మెర్సీ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. పాయింట్ బ్లాంక్ నో మెర్సీ అని. అంటే అది తర్వాత నీకు లీగల్గా చాలా ఇష్యూ వచ్చాక విత్డ్రా అయ్యాడు
తీసుకున్నాడు అనుకోండి. సో లవ్ జిహాద్ అనేది బీజేపీ దేశమంతటా వాడే క్యాంపెయిన్ టూల్. కానీ ఇక్కడ ఇతర క్యాంపెయిన్ టూల్స్ లవ్ జిహాదే కాదు, ఫుడ్ జిహాద్. అస్సాంలో ముస్లిమ్స్ బీఫ్ తిని హిందూ నైబర్హుడ్ ఏరియాస్లో పడేస్తున్నారు. ఇది ఫుడ్ జిహాద్ అని మొదలుపెట్టాడు. ల్యాండ్ జిహాద్ అంటే ముస్లింలు హిందువుల ల్యాండ్ కొంటున్నారు, తర్వాత మనం హిందువులు ఇక్కడ ల్యాండే లేకుండా అయిపోతుంది, మనం మైనారిటీ అవుతామని చెప్పి ల్యాండ్ జిహాద్ అని మొదలుపెట్టాడు. సో ఫుడ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, మీకు లవ్ జిహాద్తో పాటు ఇప్పుడు ఓట్ జిహాద్. అంటే హిందువులంతా ఏకం కాకపోతే మనం ముస్లింల పాలనలోకి వెళ్ళిపోతాం. ఈ రకంగా ముస్లిం ఫియర్ను కనుక పెద్ద ఎత్తున జనరేట్ చేసి హిందూ ఓటును కన్సాలిడేట్ చేసి తన గవర్నమెంట్కు ఇష్యూస్, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, కరప్షన్ కానీ, ప్రభుత్వ వైఫల్యాలు కానీ ఇవి ఏవి పబ్లిక్ డిస్కోర్స్లో లేకుండా బీజేపీ జాగ్రత్త పడుతోంది. ఇది సరిపోదు, మరి హిందూ ఓట్ కన్సాలిడేట్ అయినా 2021లో కన్సాలిడేట్ అయినట్టు వస్తే ఇబ్బంది లేదు. కానీ అలా కన్సాలిడేట్ కాకపోతే ఎలా అనే దానికి కూడా ప్లాన్ బి బీజేపీ వర్కౌట్ చేసుకుంది. సో హిందూ ఓట్లో కన్సాలిడేషన్ ఏదైనా తగ్గితే ముస్లిం ఓటు యునైట్ కాకుండా చూడాలి. కానీ ముస్లిం ఓటు యునైట్ అవుతుంది, కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అవుతుంది. ఇంతకుముందు చెప్పినట్లు ఇక్కడ ఈ స్ట్రాటజీలో భాగంగా ఏంటంటే ఎంత ర్యాలీ అయినా టోటల్గా కాంగ్రెస్ వెనకాల ర్యాలీ కాకుండా ఉండాలి అంటే ముస్లిం నాయకులు, ముస్లిం పార్టీలతో కాంగ్రెస్ అలియన్స్ పెట్టుకోవడానికి కాస్ట్లీ చేయాలి. అందుకే బీజేపీ ఈ యాంటీ ముస్లిం క్యాంపెయిన్ వల్ల ఇవాళ కాంగ్రెస్ ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్తో పొత్తు పెట్టుకోవాలన్నా కూడా భయపడుతుంది. 2021లో పొత్తు పెట్టుకున్న బీజేపీకి 75 సీట్స్ వచ్చాయి. ఇంకా అప్పటితో పోలిస్తే ఇప్పటికి కమ్యూనల్ క్యాంపెయిన్ పెరిగింది. సో ఏఐయుడిఎఫ్తో కనుక పెట్టుకుంటే మీరు ముస్లిం అపీజ్మెంట్ అని చెప్పి బీజేపీ అటాక్ చేస్తుందన్న భయాన కాంగ్రెస్ ఇప్పుడు ఏఐయుడిఎఫ్తో పొత్తు పెట్టుకోవడం లేదు. ఏఐయుడిఎఫ్ ఎంఐఎంతో కలిసి పోటీ చేస్తుంది. అందువల్ల ఎంత కాంగ్రెస్ వెనకాల ముస్లిం ఓటు కన్సాలిడేట్ అయినా కొన్ని కాంపిటేటివ్ సీట్స్ ఉంటాయి, అంటే చాలా తక్కువ మార్జిన్తోనే ఎవరైనా గెలిచే సీట్లు ఉంటాయి. అక్కడ ఏఐయుడిఎఫ్ ఏఐఎంఐఎం అలియన్స్ ద్వారా ముస్లిం ఓటు కాంగ్రెస్కు పోకుండా ఒక 15% 20% ఆపగలిగిన బీజేపీ చాలా సులభంగా గెలవగలుగుతుంది. అంటే ఇంక్లూడింగ్ ముస్లిం డామినేటెడ్ సీట్స్లో కూడా బీజేపీ గెలవగలుగుతుంది. సో అలా ముస్లిం ఓటు డివిజన్ తేవడం అనేది ఒక ఎత్తుగడ. ఇక తన వైపు కూడా ఎంతో కొంత ముస్లిం ఓటు తెచ్చుకోవటానికి అస్సాంలో ఉన్న లాంగ్వేజ్ అండ్ ఎథ్నిసిటీని బీజేపీ సమర్థవంతంగా ఉపయోగిస్తోంది. అంటే బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్కు, అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్కు మధ్య అగాధాన్ని తీసుకురావడం వల్ల అస్సామీ స్పీకింగ్ హిందూ ముస్లిం ఓట్లను తన వైపు తిప్పుకోవాలన్నది బీజేపీ ఎత్తుగడ. అందుకని వారితో ప్రత్యేక సమావేశాలకు కూడా పెట్టింది. ప్రత్యేకంగా బెంగాలీ స్పీకింగ్ ముస్లింలనే టార్గెట్ చేస్తున్నాడు, మొత్తం ముస్లింలకు కాకుండా మియా ముస్లిమ్స్ అని చెప్పి బెంగాలీ స్పీకింగ్ ముస్లింని టార్గెట్ చేస్తున్నాడు. దీనికి తోడు వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా కూడా అస్సామీ స్పీకింగ్ ముస్లింలోకి పెనట్రేట్ కావాలని. ఇక్కడ జాగ్రఫీ రీత్యా చూసినా బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్ బరక్ వ్యాలీలో ఎక్కువగా ఉంటారు, అస్సామీ స్పీకింగ్ ముస్లిమ్స్ బ్రహ్మపుత్ర వ్యాలీలో ఉంటారు. సో దర్ ఇస్ ఎ పొలిటికల్ డెమోగ్రఫీ అండ్ పొలిటికల్ జాగ్రఫీ ఆల్సో. అలా వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా కొంత ముస్లిం ఓటర్లను కూడా తన వైపు తిప్పుకోవాలన్నది బీజేపీ ఎత్తుగడ. మీకు 2025 లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూస్తే ముస్లిం డామినేటెడ్ పంచాయతీల్లో కూడా మీకు లోకల్ బాడీస్లో కూడా బీజేపీ గెలిచింది. ఇది ఎలా గెలవగలిగింది అంటే ముస్లిం ఓట్ డివిజన్తో పాటు వెల్ఫేర్ స్కీమ్ ద్వారా ముస్లిం ఓటర్లలోకి కూడా తాను ఎంటర్ అయ్యటానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. సో స్థూలంగా చెప్పాలంటే హిందూ ఓటు యాంటీ ముస్లిం క్యాంపెయిన్ ద్వారా హిందూ ఓటు కన్సాలిడేట్గా బీజేపీ తెచ్చుకోవాలి, ముస్లిం ఓటును వీలైనంత చీల్చాలి, తన వైపు కొంతన్నా తెచ్చుకోవాలి. తన వైపు రాకపోయినా కాంగ్రెస్ వెనకాల పూర్తిగా ర్యాలీ కాకుండా ముస్లిం ఓట్లు డివిజన్ తేవాలి. ఈ స్ట్రాటజీ అంటే టోటల్గా ప్రభుత్వము 10 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉంది, ఎలా పనిచేసింది, ప్రభుత్వం వైఫల్యాలు,
ప్రభుత్వం సాధించిన విజయాలతో సంబంధమే లేదు. ప్యూర్లీ హిందూ ముస్లిం డివైడ్ అనేదే అస్సాంలో రిజల్ట్స్ని డిసైడ్ చేస్తుంది. ఈ పాలిటిక్స్లో గనక, ఈ వ్యూహంలో గనక బీజేపీ సక్సెస్ అయితే, నేను ఇంతకుముందు చెప్పినట్లు హిందూ ఓట్ కన్సాలిడేషన్ అండ్ ముస్లిం ఓట్ డివిజన్, దీనివల్ల బీజేపీ మరోసారి అస్సాంలో గెలవగలుగుతుంది. ఈ స్ట్రాటజీని పూర్తిగా ఎగ్జిక్యూట్ చేయడంలో ఎక్కడన్నా ఫెయిల్ అయితే తప్ప అస్సాంను మళ్ళీ బీజేపీ గెలుచుకోవటానికి ఈ వ్యూహం దోహదం చేస్తుంది.